హలో మమ్మీస్, వెల్కమ్. మీరు వీడియోలోకి వచ్చారంటే ఇది డెఫినెట్గా యూస్ఫుల్ వీడియోయే, ట్రస్ట్ మీ. సో బాగున్నారని అనుకుంటున్నాను అందరూ. సడన్గా డే అవుట్ కోసం బయటకు వెళ్ళాలి, లేదా ఏదో ట్రిప్కి వెళ్ళాలి, లేకపోతే మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు పిల్లలకి ఏం ఫుడ్ పెడతాం? పర్టికులర్గా అప్పుడే సాలిడ్ స్టార్ట్ చేసిన పిల్లలకి 6 months ప్లస్ బేబీస్కి అనమాట ఎలాంటి ఫుడ్, బయట ఫుడ్ మనం పెట్టకూడదు కూడా. సో మనం మాత్రం ఫుడ్ పెట్టాలి. సో అలాంటప్పుడు ఇన్స్టెంట్ కిచ్డీ వర్క్స్ అనమాట. ఇది చాలా ఈజీ అండ్ పిల్లలు కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో ఈ ఇన్స్టెంట్ కిచ్డీ చేసుకోవడం కోసం నేను 1 cup ఏమో రైస్, 1 cup ఏమో పెసరపప్పు, కొంచెమేమో జీలకర్ర తీసుకున్నాను. మీరు కావాలంటే బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు కూడా తీసుకోవచ్చు. నేను యాడ్ చేసుకోలేదు ఎందుకంటే తనకి ఆ టేస్ట్ నచ్చదనమాట. సో ముందుగా 1 cup రైస్ని బాగా కడిగేసుకున్నాను, వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. సో డ్రైన్ చేసిన తర్వాత ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దీన్ని ప్రీహీట్ చేస్తున్నాను అనమాట. కొంచెం వేడెక్కిస్తున్నాను ముందే, సిమ్లో పెట్టి, హైలో మీడియంలో పెట్టకూడదు. సో కొంచెం హీట్ అయిందనగానే నేను బాగా కడుక్కున్న రైస్ని ఇందులో వేసేస్తున్నాను. వేసుకొని ఇప్పుడు ఇక్కడే ఉందండి మ్యాజిక్ అంతా. సిమ్లోనే ఉంచి ఇంకా అలా కలుపుకుంటూనే ఉండాలి. మీడియంలోని హైలో పెట్టేయకండి, ఇటు అటు వెళ్ళిపోకండి, ఈజీగా మాడిపోద్ది, మొత్తం అంతా బురదలో వేసిన పన్నీర్లా అయిపోద్ది. ఈ కిచ్డీ పౌడర్ 2 months వరకు ఉంటుంది. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి జాగ్రత్తగా ఉంచుకుంటే కనుక. సో మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మదర్స్కి చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట, పిల్లలకి ఏ ఫుడ్ ఎప్పుడు ఏది పెట్టాలని. అదొక కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్. అందులో చాలా వరకు వాళ్ళు తినరు. సో ఇంకా తినే వాటిలో సెలెక్టివ్గా కొత్తవి ట్రై చేస్తూ పెట్టాల్సి వస్తుంది. సో ఈ కిచ్డీ అన్నది జస్ట్ ఒక 3 ingredients కదా వాడుతున్నాము. సో ఇది డైజెస్ట్ అవుతుందా అవ్వదా, వాళ్ళు తింటారా ఊసేస్తారా అన్న ప్రాబ్లం అయితే లేదు. సో నేను ఇలా కొంచెం మీరు బాగా చూస్తే సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాను బియ్యాన్ని. రైస్ని వేయించుకున్నాక చిన్న లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేను వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అనమాట. నేను వేయించడానికి ఎటువంటి ఆయిల్స్ ఏది వాడలేదు. నెక్స్ట్ ఇలా పెసరపప్పుని కడిగేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా వాష్ చేసేసుకున్నాక ఆ వాటర్ అంతా పాడేయాలి. డ్రైన్ చేసేసిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఈ పెసరపప్పుని వేసుకొని దీన్ని కూడా వేయించేస్తాను. మనం జీలకర్ర అన్నది మీకు తెలుసు కదా, డైజెషన్ కోసం వేస్తాము, యాడ్ చేయడము. ఈ పెసరపప్పు చాలా బలమండి పిల్లలకి. సో వాళ్ళ స్టమక్ కూడా ఈజీగా ఫిల్ అయిపోద్ది అండ్ చాలా వరకు వాళ్ళకి ఇంకా ఆకలి కూడా అంత ఈజీగా వెంటనే వేసేయదు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఈ అన్నీ ఉంటాయి, మినరల్స్, పొటాషియం, ఎవ్రీథింగ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇందులో కార్బ్స్ కూడా అంత ఎక్కువ ఉండవు. సో ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. ఇప్పుడు మనకి పౌడర్ రెడీ అవుతుంది కదా. సో త్వరలో కిచ్డీ పౌడర్. ఈ పౌడర్ని మీరు డే టైం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా జస్ట్ ఒక కొంచెం హాట్ వాటర్లో కలిపేసి పెట్టేయడమే. దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ 2 minutesలో ఇన్స్టెంట్గా రెడీ అయిపోద్ది అండ్ హెల్దీ కూడా. కొంచెం మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ రెడీ అవ్వకముందే చెప్పేస్తున్నాను. ఇదిగోండి చూసారా, మన పెసరపప్పు అయితే ఇలా వేగింది. లైట్ బ్రౌన్ కలర్ ఖచ్చితంగా రావాలి, చూసుకోండి, వెంటనే దింపేయద్దు. ఇప్పుడు వెంటనే ఆ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను దీన్ని కూడా. ఓయమ్మో కబుర్లు బాగానే చెప్తున్నావు కానీ ఇది మా పిల్లలు తింటారా అంటావా? తింటారండి. మీరు చెప్పండి, మీకు హాట్ పొంగల్ నచ్చదా? ఇష్టమే కదా. మ్యాక్సిమం 99% పీపుల్కి హాట్ పొంగల్ అంటే అబ్బా భలే ఇష్టం. మరి సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ దీనికి కూడా వాడుతున్నాం కదా, కాకపోతే అల్లం మిరియాలు యాడ్ చేయట్లేదు. చిన్నపిల్లలు కదా, అప్పుడే అంత తీసుకోలేరు. సో నచ్చుతుంది, ఆ విషయంలో భయపడకండి. సో నెక్స్ట్ జీలకర్ర కూడా కొంచెం తీసేసుకొని సేమ్ అదే ప్యాన్లో జస్ట్ 1 minute ఇలా వేయించేసుకొని మీ 3 ఇందులో పెట్టేసుకున్నాను ప్లేట్లో. ఇప్పుడు ఇవి బాగా చల్లారాలన్నమాట. చల్లార్చుకోండి, ఫ్యాన్ కింద పెట్టుకుంటారో దేని కింద పెట్టుకుంటారో పెట్టుకోండి. చల్లారిన తరువాత మిక్సీ జార్లో తీసేసుకొని, మిక్సీ జార్ అసలు ఇంత వాటర్ కూడా ఉండకూడదు మిక్సీ జార్లో, మిక్సీ చేసేసుకున్నాను. చేసేసుకునేటప్పుడు 1లో పెట్టుకొని మిక్సీ చేసుకోండి. హైలో పెట్టేస్తే, అదే హై అంటే టాప్లో పెట్టేస్తే అప్పుడు మీకు అంత బాగా నలగదు. ఇదిగోండి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. 1 spoon ఏమో పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు హాట్ వాటర్ కొంచెం ఇందులో కలపబోతున్నాను. ఇగోండి ఇందులో వేసేస్తాను. జస్ట్ అంతే, కొంచెం పౌడర్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ మాత్రం హాట్గా ఉండాలి, వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇదిగోండి రెడీ. మీరు ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. పిల్లలకి వెళ్ళాల్సిన న్యూట్రియంట్స్ అందేస్తాయి, ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, అన్నీ అంతాయి. సో నో వరీస్. ఇదిగోండి మా పిల్లాడికి పెడుతున్నాను, వాడి రియాక్షన్ చూడండి. యమ్మీ యమ్మీ. ఇదండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.